హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ట్రేలో రాఖీస్. ఇవి మా ఆడపడుచు తీసుకొచ్చిన రాఖీస్ అండ్ స్వీట్స్. తనే మా ఆడపడుచు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చున్నాం. ఒక్కొక్కరికి తను రాఖీ కడుతుంది. ఫస్ట్ వాళ్ళ తమ్ముడైన మా సార్కి రాఖీ కడుతుంది. స్వీట్ తినిపించింది. తర్వాత నాకు రాఖీ కట్టి స్వీట్ తినిపించింది. మా పాప వీడియో తీస్తుంది. తర్వాత మా బాబుకి రాఖీ కడుతుంది. ఏ రాఖీ కావాలో సెలెక్ట్ చేసుకోమనంది. మావాడు నాకు ఈ రాఖీ కావాలని బ్రాస్లెట్ రాఖీ సెలెక్ట్ చేసుకున్నాడు. కడుతుంది చూడండి. రాఖీ కట్టేసి ఇప్పుడు వీడు నెక్స్ట్ స్వీట్ కూడా వాడికి నచ్చింది కావాలి. ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని తింటాడు. మరి మా దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టి వరుసగా అందరికీ రాఖీ కడతాం. ఓన్లీ బ్రదర్కే కాకుండా వైఫ్కి, పిల్లలకి కూడా కడతారు రాఖీ. వన్ బ్రాస్లెట్ రాఖీ చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు స్వీట్ ఏది కావాలనో సెలెక్ట్ చేసుకున్నాడు. స్వీట్ తింటాడు. మన మనసు అంతా స్వీట్లోనే ఉన్నది. ఆ డబ్బా మొత్తం ఇచ్చేస్తే హ్యాపీగా తినుకుంటూ కూర్చుంటాడు కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మా పాపకి కడుతుంది. వీడియో వచ్చేసి మా బాబు తీస్తున్నాడు. మా పాపకి కట్టి తనకి కూడా స్వీట్ పెడుతుంది. చూడు, నవ్వుతుంది మా పాప. ఈమెకు కూడా కావాల్సిన స్వీట్ ఈమెనే సెలెక్ట్ చేసుకుంది, ఏది పెట్టాలో అని. ఇప్పుడు మా అందరికీ కట్టడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా పాప కడుతుంది వాళ్ళ డాడీకి. మా ఇద్దరికి మా పాప కడుతుంది. బొట్టు పెట్టేసి రాఖీ కడుతుంది. వాళ్ళ డాడీ కోసమని బ్రాస్లెట్ రాఖీ తీసుకుంది. వద్దని అంటే కూడా డాడీకి మంచిది కట్టాలనేసి బ్రాస్లెట్ ఇది తీసుకుంది. తనకు నచ్చింది తానే సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ డాడీ కోసం. నాకు కట్టాల్సింది నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇంతసేపు అవుతుంది కట్టడం. నెక్స్ట్ నా రాఖీ. వీడియో వచ్చేసి మా ఆడపడుచు తీస్తుంది. ఇప్పుడు మా సార్ మధ్యలో గ్యాప్ ఎందుకు ఇవ్వాలని మంచిగా స్వీట్లు లాగిస్తూ ఉన్నాడు. ఇద్దరికి కట్టేసింది. తర్వాత వాళ్ళ తమ్మునికి కడుతుంది. నేనే ఆపేసి వాళ్ళ తమ్ముని మంచిగా చైర్లో కూర్చోబెట్టి మరి కట్టించిన రాఖీ. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వాడికి పాపం బాగా ఫీల్ అవుతూ ఉన్నాడు. రాఖీ కట్టిన తర్వాత కాళ్ళు ఎట్లా మొక్కాలి అని వాడు ఆలోచించుకుంటాడు. వాడి కోసం హనుమాన్ రాఖీ ఉన్నది. అక్కడ డోరా, బుజ్జి, చోటా భీమ్, మోటు పట్లు ఇట్లాంటి రాఖీస్ చాలా ఉన్నాయి. కార్టూన్ రాఖీ తీసుకుంది మా పాప వాళ్ళ తమ్ముడి కోసం స్పెషల్గా. కట్టేసింది, అయిపోయింది. ఇప్పుడు స్వీట్ నోట్లో పెడుతుంది.
మావాడు రాఖీ మంచిగా సెట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏ స్వీట్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకుంటాడు మళ్ళీ. మనకి అలా స్వీట్ల పండుగ అవుతుంది. మనసంతా స్వీట్లలోనే ఉంది. అవి చూడండి నోరు ఎట్లా తెరుస్తుందో. మొత్తం స్వీట్ అంతా పట్టేటట్టుంది నోట్లో. ఇప్పుడు ఇక కాళ్ళు మొక్కే ప్రోగ్రామ్ ఇక వంది. ఇప్పుడు ఆ చైర్లో మా పాప కూర్చుంటుంది. వాడు బొట్టు పెట్టి కాళ్ళు మొక్కాలి. మా పాపకి ఫుల్ హ్యాపీ అన్నట్టు వంతను మొక్కించుకోవడం అంటే. మంచిగా కూర్చుంది ఇక రాణిలాగా. బొట్టు పెడుతున్నాడు ఇక. నవ్వుతుంది మా పాప. కాళ్ళు చూడు మొక్కుతున్నాడు. మంచిగా మొక్కురా అని నేను అంటున్నా, మళ్ళీ మళ్ళీ మొక్కుతున్నాడు. గిఫ్ట్ ఇచ్చిండు, డబ్బులు పెట్టిండు. వాడికి ఫుల్ బాధ అవుతుంది. మా అక్క కిడ్నీ బ్యాంక్ ఏమో నిండిపోతుంది, నాకేమో లేవని డబ్బులు. మా ఆడపడుచుని కూర్చోబెట్టి మేము బొట్టు పెట్టి కట్నం పెట్టినాం. మా ఆడపడుచుకి మేము కట్నం పెట్టాము. తన ఆశీర్వాదం తీసుకున్నాం. ఆడపడుచు ఆశీర్వాదం తీసుకుంటే మనకి మంచిది. తను మంచిగా ఉండండి చల్లగా అని ఆశీర్వదించింది. నెక్స్ట్ మా నాన్న, మా మామయ్య వీళ్ళు ఇద్దరు. వీళ్ళకి మా ఆడపడుచు రాఖీ కడుతుంది. ఇప్పుడు రాఖీ కట్టేది మా నాన్నకి ఫస్ట్. రాఖీ అనేది చాలా పవిత్రమైన పండుగ. అది రక్షాబంధన్ అంటే అన్నకి చెల్లి ఎప్పుడు రక్షగా ఉంటానని అర్థం. స్వీట్ పెట్టింది. ఇప్పుడు మా మామయ్య రాఖీ కట్టుకోమంటే స్వీటే తినడం కోసం అని చూస్తాడు. తను లాక్కుంది స్వీటు, నోట్లో పెడుతుంది. ఇద్దరు మంచిగా ఉన్నారు. చెరొక కుర్చీ వేసి మంచిగా కూర్చోబెట్టినాం వాళ్ళని. మా ఆడపడుచు ఇద్దరికి రాఖీ కట్టింది. మా మామయ్య కాన్సన్ట్రేషన్ మొత్తం స్వీట్స్ మీదనే ఉంది. వీళ్ళిద్దరితో కలిసి మా ఆడపడుచు ఫోటో దిగింది. నెక్స్ట్ నేనున్ను మా పాప ఇద్దరం రాఖీ కడుతున్నాం. నేనేమో మా నాన్నకి రాఖీ కట్టిన, మా పాప వచ్చేసి మా మామయ్యకి రాఖీ కట్టింది. బొట్టు పెట్టేసి రాఖీ కడుతుంది. మా మామయ్య స్వీట్ బాక్స్ మొత్తం నాకే ఇస్తే బాగుండు అని స్వీట్స్కెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఇద్దరం చెరొకరికి రాఖీ కట్టినాం. చూడండి మా మామయ్య ఎట్లా స్వీట్స్ తిందామని అటే చూస్తూ ఉన్నాడు. అవి చూడండి. రాఖీ కట్టి
ఇద్దరం కలిసి వాళ్ళతో నిల్చొని ఇద్దరం ఫోటో దిగాం. మామయ్య మళ్ళీ స్వీట్ తీసుకుంటున్నాడు. వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మా ఆడపడుచు వీళ్ళిద్దరితో కలిసి ఫోటో దిగింది మామయ్యతో. ఇది నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్యకి కట్టాను రాఖీ. మా అన్నకి, మా అన్న వాళ్ళ కొడుకుకి ఇద్దరికి రాఖీ కట్టడం జరిగింది. వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు తీసిండు. ఇది పాపాయిపేటలో కట్టాను. రాఖీ పండుగ ఈసారి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. స్వీట్ పెట్టాను. మొత్తం మీద ఈసారి రాఖీ పండుగ ఇలా హ్యాపీగా జరిగింది. మా అన్నయ్య నాకు స్వీట్ తినిపించాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నేను ఈ ఇయర్ జరుపుకున్న రాఖీ పండుగ. ఇంకా ఎవరైనా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మీరందరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడింది. నేను ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.